నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కొయ్యగుర్రాన్ని పంచకళ్యాణిగా మార్చాలని చూస్తే అది కాంగ్రెస్ పార్టీలా తయారవుతుందంటారు రాజకీయాల్లో తలపండినవారు. ప్రస్తుతం హస్తం పార్టీ పరిస్థితిని చూస్తే ఈ మాట నిజమని రుజువవుతోంది. రాహుల్ గాంధీకి చాలా ఆతృత ఉంది. బీజేపీ అనే ప్రబల శక్తిని జయించాలనే ఆరాటం కూడా ఉంది. ఈ పెంకితనమే పరాభవానికి కారణమవుతోంది. కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు, మొత్తం ఇండీ కూటమినే అభాసుపాలు చేస్తోంది. కొండను ఢీకొన్న పొట్టేలు మాదిరి పార్లమెంటులో ఇండీ కూటమిని అవమానాలకు గురి చేస్తోంది. కాంగ్రెస్ చాలా శక్తిని వెచ్చించి మహాద్భుత వ్యూహంగా పొరబడి పూచిక పుల్లల్ని బీజేపీ అనబడే ప్రచండ శక్తిపై ప్రయోగిస్తోంది. ఆయుధాలన్నీ బుగ్గిగా మారి రాహుల్ గాంధీని చూసి పరిహసిస్తున్నాయి. శీతాకాల సమావేశాలు మొదలు కాగానే తొలుత వక్ఫ్ బిల్లు అంశం కలిసొస్తుందేమోనని కాంగ్రెస్ పార్టీ భావించింది. అదేమీ పారలేదు. అదానీ వ్యవహారాన్ని అగ్గిపరాటా చేద్దామనుకుంటే అది కూడా ఆరిపోయింది. రైతు ఆందోళనల్ని సాకుగా చేసుకొని అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తే అది కాస్త తిప్పికొట్టింది. రాజ్యాంగం ఏమైనా అక్కరకు వస్తుందేమోనని చూస్తే ఆపాచికి కూడా పారక ఊరక ఉండిపోవాల్సి వచ్చింది. చిట్ట చివరకు అంబేద్కర్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఏదో చెయ్యాలని ఆరాటపడితే ఎత్తుగడ తిప్పికొట్టి బొక్కబోర్లా పడింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది, అందులో సందేహం లేదు. కాకపోతే సదరు వ్యూహాలన్నీ విఫల ప్రయోగాల జాబితాలో చేరిపోతున్నాయి. రాహుల్ గాంధీ కొరువుతో తలగొక్కుంటూ ఉంటే మిత్రపక్షాలు వద్దని వారిస్తున్నాయి. అయినా సరే వినకుండా అదే పని చేస్తుంటే తలోదారి వెతుక్కునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ తన కూటమిని గెలిపించేందుకు కాకుండా బీజేపీని గెలిపించడానికి నానా తంటాలు పడుతోందని ఇండీ కూటమి పార్టీలు బలంగా భావిస్తున్నాయి. అందుకే ఒక్కో పార్టీ బాహాటంగానే పలాయనం చిత్తగిస్తున్నాయి. అధికార రాజకీయాల ప్రాంగణం నుంచి ప్రజా బహిష్కరణకు గురైన కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. అందులో భాగమే పార్లమెంటు వేదికగా జరుగుతున్న రచ్చ. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ దట్ కాంగ్రెస్ హ్యాస్ బికమ్ సో అగ్రెసివ్. దెర్ ఈజ్ నో రీజన్ యాజ్ ఎలక్షన్స్ ఆర్ నాట్ ఎనీ టైమ్ సూన్ అంటూ ట్వీట్ చేశారు అంకిత్ జైన్ తన ఎక్స్ ఖాతాలో. ఏదో కుట్ర ఉండబట్టే కాంగ్రెస్ ఇన్ని దాష్టీకాలు చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏంటా కుట్ర? ఎవరున్నారు దాని వెనక? ఇదే తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్న ఈ మధ్య ముగిసిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల వరకు అన్నింటిలోనూ ప్రతిపక్షాలు మునుపెన్నడూ లేని రీతిలో ఓటమి పాలయ్యాయి. ఇక ఎన్నికల ఫలితాలను పక్కకు పెట్టిన కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్రలకు తెరలేపింది. త్వరలో జరగబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికలపై కాంగ్రెస్కు ఏమాత్రం ఆశలు లేవు. ఆ మాటకొస్తే కూటమిలోని పార్టీలకు కూడా దాదాపుగా లేవు అనే చెప్పాలి. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా గర్హించాయి మిత్రపక్షాలు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అదానీ గ్రూపును ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. అందాక ఎందుకు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అదానీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపుతున్నారు. తేజ్పూర్ డీప్ సీ పోర్టు విషయంలో పొరపాటు చేశారని మమతా బెనర్జీ ఇప్పటికే తల బాదుకుంటున్నారు. తేజ్పూర్ ప్రాజెక్టు నుంచి అదానీ గ్రూపు తప్పుకోకపోతే ఆ రాష్ట్రాల్లో బోలెడు ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. బీజేపీని లక్ష్యంగా చేసుకోవడానికి చాలా అంశాలుండగా కేవలం అదానీ వ్యవహారాన్ని ముందు పెట్టుకోవడం వల్ల తమ పరపతి దెబ్బతింటుందని నెత్తి నోరు మొత్తుకున్నాయి ఇండీ కూటమి భాగస్వామ్య పార్టీలు. కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా చేస్తున్న కుట్ర ఎవరి గురించి అనే సందేహం రావచ్చు. 2029 నాటికి తనకు పోటీ రావచ్చని భావించిన ప్రాంతీయ పార్టీల నేతల కోసమే కాంగ్రెస్ భారీ ప్రణాళికలు రచించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాహుల్ గాంధీకి 58 ఏళ్ళు వస్తాయి. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్కు 55 సంవత్సరాలు, కేజ్రీవాల్కు 60, మమతా బెనర్జీకి 73 ఏళ్ళు వస్తాయి. పైగా కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఈ మూడు పార్టీలు అన్ని ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాయి. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతుంది. గాంధీ కుటుంబ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే స్థితికి చేరతాయి. ఈ స్థితిని రాహుల్ గాంధీకి ఊపిరాడకుండా చేస్తున్నట్టుంది. అందుకే మిత్రపక్షాలకు కూడా మనుగడ లేకుండా చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యూహాలను రచిస్తోంది. మిత్రపక్షాలను చంపే కాంగ్రెస్ కుట్రలో కమ్యూనిస్టులు కూడా భాగమే అని మరిచిపోకూడదు. ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వామ్యం ఉంది అనేది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు. మన దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఏ క్షణంలో అయినా బీజేపీ ఛత్రఛాయలోకి వెళితే ఎలా అనుకునే విదేశీ శక్తుల కుట్ర కూడా ఉండే అవకాశాన్ని తిరస్కరించలేం.
ప్రస్తుతం ఇండీ కూటమిలోని చాలా ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక దశలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నవే. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి అధికారం దక్కదని ప్రాంతీయ పార్టీలు ఖరారు చేసుకున్న క్షణంలో ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీతో కలిసిపోతే ఎట్లా అనేది డీప్ స్టేట్ భయం. మమతా బెనర్జీ ఈ పరిస్థితిని ఏనాడో గమనించబట్టే కాంగ్రెస్ పార్టీ సమర్థతను పరిహసిస్తోంది. ఆలస్యంగా అయినా గుర్తించాడు గనకే అఖిలేష్ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో జాగ్రత్త పడ్డాడు. కేజ్రీవాల్ ముందు నుంచి కాంగ్రెస్ నుంచి ఏదో రకమైన మద్దతు పొందడమే తప్ప పొత్తులో కాంగ్రెస్కు ముట్టజెప్పింది ఏమీ లేదు. స్థానాలను కేటాయించింది కూడా లేదు. ఉద్ధవ్ ఠాక్రేకు ఇప్పుడే మెలకు వచ్చింది. బీజేపీ కూటమిలోకి వెళ్లాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శరద్ పవార్కు దారి దొరకలేదు. డిఎంకే పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇండీ కూటమి జయాపజయాలతో సంబంధం లేకుండా తన దారేదో తాను చూసుకోవాలని ద్రవిడ పార్టీ పాత లెక్కలను సరిచేసుకుంటూ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇండీ కూటమి నాటకం రసవత్తరంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇండీ కూటమి భాగస్వామ్య పక్షాలు తమకు తాము స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంటాయి. ఏకపాత్రాభినయంతో హస్తం పార్టీ చెలరేగిపోతోంది. కమలం పార్టీ అశ్వమేధయాగం చేస్తూ వెళ్ళిపోతోంది. ఒకవేళ కాంగ్రెస్కు వ్యూహమే ఉంటే ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలను తన వైపు లాక్కోవాలి. అంతే తప్ప ఉన్నవారిని వెళ్ళగొట్టడం వల్ల ఏం ప్రయోజనం అంటాయి కూటమి పార్టీలు. బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమికి పగడ్బందీ వ్యూహం ఉండబట్టి ఇండీ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ను ఎగరేసుకుపోయారు. రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న పార్టీలు ఎన్డీఏ తీర్థం పుచ్చుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. రాజ్యాంగం అంశాన్ని లేవనెత్తినా, అంబేద్కర్ అవమానం గురించి మాట్లాడినా ఆ ఆయుధాలు తిరిగి కాంగ్రెస్కి తగులుతాయి. 100కు పైగా సవరణలు చేసి రాజ్యాంగాన్ని బలహీనపరిచింది. పదే పదే అంబేద్కర్ ఆత్మాభిమానాన్ని గాయపరిచింది కాంగ్రెస్ పార్టీయేనని చరిత్ర మనకు చెబుతున్నప్పుడు మళ్ళీ వాటి జోలికే వెళ్లడమేంటని ఇండీ కూటమి పార్టీల వాదన. అమిత్ షా అంబేద్కర్ను అవమానించారంటూ నానాయాగి చేసినా ఫలితం దక్కలేదు. చివరకు అధికార పక్షంతో పార్లమెంటు వేదికగా జరిగిన బాహాబాహీలో ఉన్న కాస్త పరువు కూడా పోయింది. వర్తమానం విసురుతున్న సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలు భిన్నమైనవి. వీటిని అర్థం చేసుకొని సమన్వయంతో జాతిని ముందుకు నడిపించడం, ప్రాధాన్యాలను పునర్నిర్వచించుకోవడం నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు. కాలం చెల్లిన పద్ధతులు, వర్తమానంతో సజీవ సంబంధం లేని నాయకత్వమే హస్తం పార్టీ పతనానికి కారణం అని చెప్పుకోక తప్పదు. రాహుల్ గాంధీ అనబడే నేత కొత్త వేషధారణలో కనిపించే పాతకాలపు ముతక నేత. తాను ఇతరులకు ప్రమాదకరంగా మారడమో లేదా తనను తానే ధ్వంసం చేసుకోవడమే తప్ప అనుభవాన్ని సింహాసనంగా పోతబోసే వ్యూహ చతురత రాహుల్ గాంధీకి లేదు అని ఇటీవలి అనుభవాలు చూస్తే మనకు అర్థమవుతోంది. భారతీయ జనతా పార్టీ ఆషామాషీ లక్ష్యాలతో అధికార పగ్గాలు చేపట్టలేదు. అది అరివేర భయంకరమైన మార్గాన్ని ఎంచుకుంది. చారిత్రక లక్ష్యాలను, భవిష్యత్తును మార్చే విధానపరమైన నిర్ణయాలను చేయాలనే పంతంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 3 ఎన్నికలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 4వ ఎన్నిక కోసం చతురంగ బలాలను సిద్ధం చేస్తోంది. అలాంటి బలమైన రాజకీయ పక్షంతో ఢీకొంటున్నప్పుడు నిలకడగా, నింపాదిగా, ఓర్పుతో రాజకీయ మైదానాన్ని అంచనాగట్టాలి. అప్పుడు మాత్రమే బీజేపీని కాస్తంతైనా నిలువరించగలదు. అలా కాని పక్షంలో మరో ఎన్నికలో మరోసారి మరింత దారుణంగా అభాసుపాలు కాక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.